హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనుర్మాసం స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా, బాగా చలి పెట్టేస్తుంది. ఈ మధ్య వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు. సో సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే బెంగళూరులో ఇషా ఫౌండేషన్ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ నేనేమో అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ ఆదియోగి స్టాట్యూ ఉంది స్వామివారిది. అక్కడ స్టార్టింగ్ 7:30 పైన ఇలా షో ఉండిందనేసి అక్కడ ఆగాం ఫ్రెండ్స్. ఈవినింగ్ వెళ్ళాము. అక్కడ చూడండి, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఆ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. మీతో పాటు షేర్ చేసుకుందాము నా మానసిక ఆనందాన్ని అని మీతో ఇలా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైటింగ్స్ అయితే లేజర్ షో స్టార్ట్ అయింది, 7:30కి స్టార్ట్ అయింది. అయితే మీరు కొందరికి చూసి ఉండొచ్చు, కొందరు ఇప్పుడే చూస్తూ ఉండవచ్చు ఈ వీడియో ద్వారా. ఇక్కడ చంద్రుడు ఉన్నారు కదా, అర్ధచంద్రాకారంలో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ లేజర్ షో. అయితే చాలా రష్, దగ్గర దగ్గర ఒక నా అంచనాకైతే ఒక 15,000 20,000 అనుకున్నాను, కానీ మా వాళ్ళు 50,000 మంది పైనే ఉంటారని చెప్పారు. చూడండి, ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే మాటల్లో చెప్పనలవి కానిది, రియల్గా చూస్తేనే అర్థమవుతుంది. అయితే నేను మెడిటేషన్ క్లాసెస్ గురించి చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, అది దాని యొక్క మీనింగ్ నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ చాలా కనెక్షన్స్, నేను వెళ్ళే మెడిటేషన్ క్లాసెస్ పాయింట్స్, ఇందులో చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొదట పూర్తి పతనావస్థలో ఉన్న ఈ భరతఖండాన్ని ఇలాగా భగవంతుడు ఒక యోగి భృగుటి మధ్యలో అవతారం తీసుకొని, అంటే తన భగవంతుడికి శరీరం లేదు, ఆయన్నే శివ తండ్రి అని పిలుస్తాం కదా ఫ్రెండ్స్. ఆయన ఈ శరీరాన్ని ఆధారంగా ఆది యోగి అనగానే ఆది పురుషుడు అని చెప్పచ్చు. అందులో ఆ ఆది పురుషుని శరీరంలో భగవంతుని యొక్క అవతరణ జరిగి జ్యోతిర్బిందు స్వరూపంలో భృగుటి స్థానంలో ఉంటూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే ప్రక్రియని చేస్తారు అని మాకు మెడిటేషన్ క్లాసెస్లో వస్తాయి పాయింట్స్. ఎప్పుడైతే భగవంతుని యొక్క అవతరణ జరుగుతుందో ఈ శరీరం ద్వారా, అందులో ఉన్న ఆది యోగి కూడా తనను తను మార్చుకుంటారు, పరివర్తన అవుతుంది అనే దాని గురించి పాఠ్యాంశం. అంటే దీని యొక్క నాకు తెలిసిన అర్థాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడైతే అర్ధనారీశ్వరుని రూపంలో చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ ఆదియోగి అంటే భగవంతుని యొక్క అవతరణ జరిగిన తర్వాత కొన్ని ఏండ్లకు తను శరీరం వదిలేస్తారు. ఆ తర్వాత ఒక స్త్రీ ఆ శరీరాన్ని ఆధారంగా తీసుకుని భగవంతుని యొక్క దివ్య కర్తవ్యం జరుగుతుంది. ఆ కారణంగా అర్ధనారీశ్వరుడు అని చెప్పబడతారు అని మాకు మెడిటేషన్ క్లాసెస్లో చెప్తారంటే, స్త్రీ శరీరాన్ని తీసుకున్న భగవంతుని యొక్క అవతరణకు గుర్తుగా అర్ధభాగం స్త్రీ శరీరము, అర్ధభాగము పురుషుని శరీరం. అంటే ఆది యోగి ఆయన తర్వాత స్త్రీ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఇద్దరి శరీరాన్ని భగవంతుని యొక్క అవతరణకు వాడుకున్నారు కాబట్టి అలా చెప్తారు. ఇదిగోండి, నాగసర్పం ఉంది కదా ఆయన మెడలో. నాగసర్పము అంటే ఎవరైతే ఈ యథార్థమైన జ్ఞానాన్ని తీసుకుంటారో వాళ్ళు క్రోధముక్తులుగా అవుతారు అనేది పాఠ్యాంశం. ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూపిస్తున్నారు కదా. ఎప్పుడైతే భగవంతుడు మొదట ఎవరి శరీరాన్ని తీసుకుంటారో వారే ఈ సత్యయుగము అంటే బంగారు యుగము, స్వర్గము, తర్వాత త్రేతాయుగము, వెండి, ఆ తర్వాత రాగి యుగము, దాని తర్వాత రాగి యుగంలో పూజలు అనేవి మొదలవుతాయి. ఆ తర్వాత ఇనుము అంటే ఐరన్ ఏజ్. ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా సరే మనుషులు పతనావస్థకి దిగజారిపోతూనే వచ్చారు. శ్రేష్ఠ స్థితి అనేది వాళ్ళకు తయారు కాలేదు. ఆ కారణంగా భగవంతుని యొక్క పూజలు, వ్రతాలు, నోములు ఇలా జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత వినాశనము అంటే అంతిమ స్టేజీ ఈ పాత ప్రపంచం, కలియుగ వినాశనము. ఆ తర్వాత కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అనేది ఈ పాఠ్యాంశం. అంటే ఇక్కడ చూపించినటువంటి లేజర్ షోలో నాకు అర్థమైనది అది మీకు తెలియచేస్తున్నాను. చూడండి, ఋషులు మునులు అందరూ కలిసి ప్రపంచ వినాశనాన్ని ఆపడానికి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు, కానీ
ఇంకా ఇంకా దిగజారిపోతూనే వచ్చేశారు. అరాచకాలు పెరిగిపోయాయి. అన్యాయం రాజ్యమేలుతున్న సమయంలో భగవంతుడు తన దివ్య కర్తవ్యాన్ని చేసి చూపెట్టారు అనే దానికి గుర్తుగా ఈ దివ్య అవతరణ గురించి లేజర్ షో చూపెట్టారు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంతకు వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళి ఈ లేజర్ షోని రాత్రి 7:30 నుంచి ఒక 15 మినిట్స్ ఆర్ 20 హాఫ్ అన్ అవర్లోనే ఎండ్ చేస్తారు. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.